ఏపీలో అకాల వర్షాలపై వైఎస్ జగన్ టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. రీజనల్ కోఆర్డినేటర్లు ముఖ్య నేతలతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. అకాల వర్షాలతో నష్టపోయిన రైతులకు అండగా నిలవాలని ఆదేశించారు. నష్టపోయిన రైతులను పరామర్శించి వైద్యం చెప్పాలని, ధైర్యం చెప్పాలని చెప్పారు. ఇందుకు సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ రమేష్ అందిస్తారు. రమేష్, భాగ్యశ్రీ, రాష్ట్రంలో గడిచిన 2 రోజులుగా కురుస్తున్నటువంటి అకాల వర్షానికి రాష్ట్రంలో పెద్ద ఎత్తున రైతులు నష్టపోయినటువంటి పరిస్థితి ఉంది. అదేవిధంగా అకాల వర్షాలతో పాటు పిడుగులు పడటంతో దాదాపుగా 8 మంది రాష్ట్ర వ్యాప్తంగా మరణించినటువంటి పరిస్థితి కూడా ఉంది. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో రైతాంగాన్ని ఆదుకునేందుకు చర్యలు చేపట్టాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పార్టీ శ్రేణులకు ఆదేశించారు. అందుబాటులో ఉన్నటువంటి పార్టీ రీజనల్ కోఆర్డినేటర్లు ముఖ్య నేతలతో ఆయన టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. రాష్ట్ర వ్యాప్తంగా వర్షాల వల్ల పంటలు నష్టపోయినటువంటి రైతులు ఎవరైతే ఉన్నారో వారిని ఆదుకునే దిశగా పార్టీ తరఫున ప్రయత్నం చేయాలంటూ, అంతేకాకుండా వారిని పరామర్శించి వారికి ధైర్యం కూడా చెప్పాలని జగన్మోహన్ రెడ్డి పార్టీ నేతలకు సూచించారు. మరోవైపు ప్రభుత్వ యంత్రాంగం రైతులను ఆదుకోవడంలో పూర్తిగా విఫలమైందంటూ కూడా ఆయన ఆరోపించారు. గత 2 రోజులుగా వర్షాలు కురుస్తున్నప్పటికీ రైతులను ఆదుకునేందుకు ప్రభుత్వం ఎలాంటి చర్యలు చేపట్టలేదంటూ మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. చాలా చోట్ల ఇప్పటికే వరి ధాన్యం చేతికొచ్చినటువంటి పరిస్థితి ఉంది. వరి ధాన్యానికి సరైన మద్దతు ధర లభించడం లేదు. అంతేకాకుండా పంట చేతికొచ్చినటువంటి దాన్ని కూడా పూర్తిగా ప్రభుత్వం కొనే ప్రయత్నం కూడా చేయడం లేదు. దీనివల్ల కూడా రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారనే విషయాన్ని కూడా ఆయన ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చారు. అంతేకాకుండా ఉద్యానవన పంటలు కూడా రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున నష్టపోయాయి. వారిని కూడా ఆదుకోవాలంటూ ప్రభుత్వానికి ఆయన సూచన చేయడం జరిగింది. మరోవైపు పార్టీకి సంబంధించినటువంటి నేతలు వివిధ ప్రాంతాల్లో ఇప్పటికే పర్యటించడంతో పాటు కొన్ని ప్రాంతాల్లో రైతులు పడుతున్నటువంటి ఇబ్బందులను మాజీ ముఖ్యమంత్రి దృష్టి కూడా తీసుకొచ్చారు. అలాంటి వారందరికీ పార్టీ తరఫున అండగా ఉంటామని భరోసా ఇవ్వాలి, ధైర్యం ఇవ్వాలని కూడా పార్టీ నేతలకు జగన్మోహన్ రెడ్డి దిశానిర్దేశం చేయడం జరిగింది. భాగ్యశ్రీ, థ్యాంక్ యూ రమేష్.